జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడన్నారు. ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను తీసుకొని విజయవాడ వచ్చాడని జగన్ పై విమర్శలు గుప్పించారు. పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారన్నారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడతీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయన్నారు. నీ పిల్లలను కలవాలన్నా కూడా అదే పోలీసులు అనుమతి నీకు ఉండాలి జగన్ అన్నారు. వంశీని కలిసిన తరువాత జగన్ పని అయిపోయిందన్నారు. నందిగం సురేష్ ని ఇలా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. నిన్న పిల్ల సైకో వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు తీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు తీస్తాడట. ఇది వంశీని ఏళ్ళని లోపడేసినందుకు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీని కలిసావు. సరే, నేనే నందిగం సురేష్ మంచోడని చెప్పను. నందిగం సురేష్ ఒక దళితుడు. ఆ దళితుడు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎందుకు కలవలా నువ్వు? దళితుల మీద నువ్వు ప్రేమ లేదు, దళిత వ్యతిరేకివి. అలాగే ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు, ఎవరిని బెదిరించాడు? ఒక దళితుడిని. అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? కొడాలని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకి అసూయ అంట. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వాళ్ళ కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలియకుండా మాట్లాడితే రాజకీయం, అసలు రాజకీయాల్లో నీకు ఓనామాలు కూడా తెలియవని లోపల వంశీ లోపల జైల్లో ఉంటే వాళ్ళ భార్య నీ పక్కనుండి నువ్వు అన్న మాటకి నవ్వుతుంది. అంటే అది పెద్ద జోక్యంగా తీసుకుంది. ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూసుకో. ఇంట్లో యూట్యూబ్లో నిన్ను మాట్లాడితే పక్కన వాళ్ళు నవ్వుతున్నారో లేదో చూసుకో. అంటే వాళ్ళకి తెలిసిన రాజకీయం కూడా నీకు తెలియదు. కొడాలా నేను ప్రెస్ వాళ్ళు అడిగితే అట్టేసిన అమ్మకు అట్టున్నారా అని ఇన్నాళ్ళు ఎక్కడికో పారిపోయి స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి 4 రోజులు నామం పెడితే తల్లిదండ్రులు తీసుకొని స్కూల్కి వెళ్తారు చూసారా భయపడి. అలాగ నిన్న జగన్మోహన్ రెడ్డి వెనక ప్రత్యక్షమయ్యాడు. అధికారం ఉండగా తొళ్ళ కొట్టాడు, మీసం తిప్పాడు, గడ్డం దువ్వాడు, రకరకాల చిందులేసినాడు. నిన్న స్కూల్ పిల్లల్లాగా జగన్మోహన్ రెడ్డితో వచ్చి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళని సమాజంలో ప్రజలు తిరగనివ్వరనే ఒక ఆలోచనకు వచ్చి ముందెందుకు రాలా, మీ ఇద్దరు కలిసే తిరుగుతారుగా, మాట వస్తే గుడివాళ్ళలో ఈ వంశీ మాట్లాడినా నాని పేరు ఎత్తుతాడు.
నాని మాట్లాడినా వంశీ పేరు ఎత్తుతాడు. గుడివాడలో నాపై చంద్రబాబును పోటీ చేయమని, గన్నవరంలో వంశీ మీద లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటాడు కదా. ఈ వంశీ ఏమో మాట వస్తే వాళ్ళిద్దరు మా ఇద్దరు మీద పోటీ చేయమంటారు కదా. ఆఖరి మీ మీద ఎవరు పోటీ చేసి గెలిచారో తెలుసు కదా మీకు. వల్లభనేని వంశీ మీద, వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజు ఓడిపోయాడు. అదే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే, నువ్వు వైసీపీ క్యాండిడేట్ అయితే నువ్వు ఓడిపోయావుగా 30,000 పై చిలకతో. అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా అది.